వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 20వ రోజు పారాయణం. కాంచనమాలిని కథ. ఓ రాజా, కాంచనమాలిని అను ఒక అప్సరస మాఘమాసమునందు త్రివేణి సంగమ స్నానమునరించి ఆకాశ మార్గమున శ్రీహరిని స్మరించుచూ పోవుచుండెను. ఆమె యొక్క కొంగు నుండి జారిన నీటి చుక్కలు భూమిపైన కొండ ప్రక్కననున్న ఒక వృద్ధ రాక్షసునిపై పడెను. అతని పాపము పోయి మంచి బుద్ధి పుట్టినది. వెంటనే ఆకాశం వంక చూచి, ఓ సుందరి, నీవెవరవు? ఎక్కడికి పోవుచున్నావు? ఎక్కడి నుండి వచ్చుచున్నావు? నీ వంటిపైన తడి వస్త్రములేమిటి అని ప్రశ్నించెను. అప్పుడు ఆమె ఇట్లు చెప్పెను, నా పేరు కాంచనమాలిని. నేను అప్సరసను, గౌరీదేవికి ఇష్టసఖిని. ప్రయాగలోని త్రివేణి సంగమమందు మకర రాశిలో సూర్యోదయమునకు ముందుగా స్నానము చేసి వస్తున్నాను. నేను సుమేధుడను, గంధర్వరాజు కూతురను. పూర్వజన్మలో భూమిపైన కళింగరాజునకు భోగస్త్రీనై ఉంటిని. ఆ దేశమంతటికి అందగత్తెనై ఉంటిని. నేను అనుభవించని భోగము లేదు. రాజనర్తకినై ఉండ ఎందరో నా సౌందర్యమునకు ఆకర్షితులైనారు. కొంతకాలం ఇట్లు నా ప్రభ వెలిగినది. తర్వాత నాకు వార్ధక్యం వచ్చినది. ఇది నాకు వివేకము కలిగినది. నాకు వివేకము కలిగినది. ఈ సంపాదించిన సంపద నాతో రాదు కదా. కనీసము దైవ కార్యములు కానీ దాన ధర్మములు కానీ చేయలేదని పశ్చాత్తాపము కలిగినది. నా చేతి నుండి సద్బ్రాహ్మణులు దానము ఏమైనా గ్రహించెదరా? నన్ను అసహ్యించుకొందురేమోనని భయం కలిగినది. అప్పుడు నేను రాజపురోహితుణ్ణి కలిసి నా బాధనంతయు చెప్పి నాకు మార్గం చూపమని కోరితిని. అతడిట్టు సెలవిచ్చెను. ఇప్పుడు దుఃఖపడి లాభమేమున్నది? ఇప్పుడు ఆచరించవలసింది చెప్పెదను, శ్రద్ధగా వినుము. పవిత్ర త్రివేణి సంగమమునందు స్నానము చేయుము. నీ పాప పంకిలమంతయు ఆ జలములో కరిగిపోవును. నీవు మకర సంక్రమణ పుణ్యకాలమందు మాఘమాసమున సంగమ స్నానమాచరించి పుణ్యమునార్జించుకొనుమని చెప్పెను. నేనట్లే సమస్త సంపదను పరిత్యజించి గురువు చెప్పినట్లు ప్రయాగకు చేరి ఆ పుణ్యతీర్థమందు స్నానము చేసి తిని. దీనికి తార్కాణం ఇప్పుడు నీకు కలిగిన జ్ఞానమే కదా. తర్వాత 1 నెల రోజులున్నో ఆ తీర్థమందు స్నానము చేసి దైవత్వమును పొంది తిని. పార్వతీ పరమేశ్వరుల సన్నిధి లభించినది. తర్వాత ప్రతి సంవత్సరము మాఘమాసమునందు స్నానము చేయుచూనే ఉంటిని. ఇది నా కథ వివరముగా తెలిపితిని కదా. ఇక నీ కథను చెప్పుమనగా రాక్షసుడు తన కథను చెప్పసాగెను. ఓ పుణ్యభామిని, నా పూర్వజన్మల స్మృతి నాకిప్పుడు నీ వంటిపై నుండి జారిన నీటి చుక్కల ప్రభావం వలన కలిగినది. ఒకానొక జన్మలో కాశీలో బ్రాహ్మణ కుటుంబమునందు పుట్టితిని. వేదాంగములు నేర్చితిని. అప్పుడు నా పేరు బృహృచుడు. మిక్కిలి ధనకాంక్షతో ఎవరేది దానమిచ్చినా మంచి చెడు అనున్నది లేక పుచ్చుకొనేవాడిని. వారికి ఏ దోషాలు లేకున్నా వారికి గ్రహదోషములున్నవని అబద్ధములు చెప్పి దానములు తీసుకునేవాడిని. ఇతరులకు ఒకటి కూడా దక్కని చెడివాడను కాదు. ధనలోభము కల దూర్తుడు ఎన్ని అకృత్యములు చేయునో అన్నీయూ చేసి తిని. తీర్థక్షేత్రమైన కాశీపట్నం యొక్క శక్తి ప్రభావము చేతనైనా ఒక్క మంచి పనిని చేయలేదు. కాలము దాని పని అది చేసినది. శరీరము నుండి జీవుడు వేరైనాడు. కాశీలో శరీరం వదిలిన వాడు ఎంతటి పాపాత్ముడైనా యమదర్శనము చేయనన్నది శాస్త్రము. ఆ ప్రకారంగా నేను చేసిన పాపాలకు నరకానికి పోలేదు, కానీ నీచ జన్మలు ప్రాప్తించినవి. ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నవి. తొలుత పాము జన్మ, తర్వాత వరాహము, గ్రద్ద, పులి, ఉలూకము గాను ఇట్లు అనేక జన్మల తర్వాత బ్రహ్మరాక్షస జన్మ లభించినది. ఇంకా అమితమైన పాపాలు చేయుట తప్ప మంచి పనులకు ప్రేరణయే రాదు కదా. ఇప్పటికి 75,000 సంవత్సరాలు ఇట్లే పాపకర్మలు మాత్రమే చేస్తూ ఉన్న నాకు నీ వలన కొంత పుణ్యము లభించి పశ్చాత్తాపము కలుగు అవకాశం దొరికినది. తల్లి, నన్నే విధంగానైనా ఉద్ధరించగల దానవు నీవే. నా పాలిట గురుదైవం వలె లభించినావు అని ప్రార్థించను. నా దుఃఖమును చెప్పుకుంటే వినుటకైనా ఒక వ్యక్తి దొరికినందులకు నా మనోవ్యథ కాస్త తొలగినది. నా అదృష్టం వలన నీ వంటిపైనున్న నీటి బిందువులు నాపై పడి నీ వంటి సహృదయం గల వ్యక్తితో సహవాసము
సత్సంగమునకు అవకాశం ఏర్పడినది. ఏ విధముగానైనను నన్ను నీవే ఉద్ధరించుమని అతి దీనముగా వేడుకొనెను. అప్పుడు కాంచనమాలిని అతనికి పశ్చాత్తాపము కలిగినది కావున కొంత పాపం తీరినది. అతనిని పూర్తిగా పాపరహితునిగా చేయుటకు సంకల్పించెను. పార్వతీ పరమేశ్వరులను హృదయమందు స్మరించి వారి అనుమతి పొంది, ఓయి నీవు కోరితివి కావున నేను ఇప్పుడు ఒక మాఘమాస స్నాన ఫలమును నీకు ధారపోసెదను అని సంకల్పించి తన బట్టలను పిండి ఆ నీటిని తన చేతియందు ధరించి, నేను త్రివేణి సంగమమునందు చేసిన మాఘ స్నాన ఫలమును ఈ రాక్షసునికి ఉత్తమ పుణ్యగతులు కలుగుటకై ధారపోయిచున్నాను అనుచు అతని చేతిలో పోసెను. అంతే, ఆ రాక్షసుని ఆకారం మారిపోయి దివ్య తేజస్సుతో కూడిన శరీరం ప్రాప్తించెను. అతనికి స్వర్గలోక నివాసమునకై విమానం వచ్చెను. ఆ విమానమునక్కి దివ్య ప్రభలు వెల్లివిరుస్తుండగా అతడు కాంచనమాలినికి చేతులు జోడించి ఇట్లు ప్రార్థించెను. ఓ దివ్యజనని, నీ మేలు ఎన్నటికీ మరవలేను. నాకేదైనా ఉపదేశము నిమ్ము అని కోరెను. అప్పుడు ఆ కాంచనమాలిని, ఓ ఈ స్నేహితుడా, నీ స్వర్గలోక వాసము తీరిపోయిన పిదప భూలోకమున జన్మ తప్పదు. అట్లు మానవుడుగా పుట్టినప్పుడు ధర్మ విరుద్ధ కార్యములు చేయకుము. మాఘమాసమునందు సూర్యోదయాత్ పూర్వము త్రివేణీ సంగమమునందు స్నానము చేయుటను మరవకుము. ఆ మాసము, సమయము, తీర్థము ఈ మూడును త్రిపుటి అనబడును. జగత్తు క్షణభంగురమని తెలిసి దేనియందును మమకారము లేక వైరాగ్యముతో మెలగుము. యోగాభ్యాసపరుడవు కమ్ము. భూలోకమందు జీవులకు ఆయువు చాలా తక్కువ కావున యోగ విద్య ద్వారా ఆత్మానుభూతిని సాధించవలెను. స్వర్గమందు పుణ్యమును అనుభవించుటే కానీ సంపాదించుట ఉండదు. భూలోకముననే పుణ్యము గాని పాపము గాని సంపాదించుకొని జీవులు పుణ్యం వలన స్వర్గము, పాపం వలన నరకమును పొందుచుందురు. శీలవంతుడవై మెలుగుమని ఆశీర్వాదం ఇచ్చినది. తల్లి, నీవే నాకు గురువు దైవమని మ్రొక్కి తన లోకమునకు పోయెను. ఈ కథను విన్నవారికి ధర్మాసక్తి కలుగును, సమస్త శుభములు కలుగును అని దత్తదేవుడు ఈ కథను వివరించి కార్తవీర్యునితో, ఓ రాజా, నీ మనసుకు శాంతి కలిగినదా? ఎందరో యోగాభ్యాసము చేయలేక అనేక బాధలు పడుచున్నారని అంటివి కదా. ఈ కథను అందరికీ తెలిపి వారిచే దీనిని ఆచరింపచేయి. వారికి నీకును మేలు చేకూరునని పలికి ఇంకేమైనా సందేహములున్నవా? ఇప్పుడే అడగమనగా కార్తవీర్యుడు దత్త విభుని పాదాలు పట్టి, నా సంశయములన్నీ తీరినవి స్వామి, నన్నిక్కడనే ఉండుమందురా లేక రాజ్యమునకు పొమ్మందురా? తమరెట్లు చెప్పిన అట్లే నడుచుకొందును అనెను. దత్త ప్రభువు, ఇక్కడేమి పని ఉన్నది? నీవు రాజువు కావున రాజ్యమేలుటయే నీ కర్తవ్యం. క్షేమముగా పోయి కర్తవ్యమును నిర్వర్తింపుమని దీవించి పంపెను అని వేదధర్ముడు దీపకునికి చెప్పిన దానిని సూతముని శౌనకాదులకు తెలిపెను. ఇది శ్రీ దత్తకథా సుధారణం దత్త భాగవతం 7వ అధ్యాయం సంపూర్ణం. 20వ రోజు పారాయణము సంపూర్ణం.